ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. గ్లాసు చక్కెర నీటితో ఈ మంత్రం చెప్పుకుంటూ మీరు ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీరు ప్రేమించే వాళ్ళు, మీరు కోరుకున్న వ్యక్తి, మీరు ఇష్టపడేవారు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎంత మొండివారైనా సరే, వాళ్ళు మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా సరే, అంటే నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము, మెసేజ్ పెట్టినా చూడకపోవటము, దేనికి రెస్పాన్స్ అవ్వకపోవటము, కనీసం కంటికి కూడా కనిపించకుండా ఇబ్బంది పెట్టడము, ఇట్లా ఏంటంటే కొన్ని రకాలుగా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళను మన దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ చక్కెర నీటితో పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అనమాట. చక్కెర అంటే మనకు తీపి పదార్థం, అంటే తీపి అంటే ఏంటి, శుభానికి గుర్తు. మనలో ఉన్నటువంటి ఏదన్నా దోషాలు కానీ, అంటే ఆ సమస్య మీ ఇద్దరి మధ్య ఏదైతే ఉందో ఆ సమస్య, వారికి మీ మీద ఉన్నటువంటి కోపాన్ని, వారి యొక్క మొండితనాన్ని అన్నింటినీ కూడా తీసేసి చక్కెర అంటే తీపి, చక్కెర ఎక్కడుంటే అక్కడికి చీమలు ఎలాగైతే చేరతాయో అలాగే ఈ చక్కెర నీటితో మీరు చేసేటటువంటి పరిహారం వలన వాళ్ళు ఎక్కడున్నా సరే మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారు. అంత శక్తివంతమైనటువంటిది ఈ పరిహారం అనమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలోనే పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి మాట అనమాట. కాబట్టి చక్కగా దీనికి ఎక్కువ ఖర్చు ఏమీ లేదు, ఎక్కువ చక్కెర కూడా ఏం అవసరం లేదు. ఒకే ఒక్క స్పూన్ చక్కెర చాలు, ఒక్క గ్లాసు నీళ్లు చాలన్నమాట. అలా తీసేసుకొని మీరు ఈ నీటితో పరిహారం చేసుకుంటా, చక్కెర నీటితో ఈ మంత్రాన్ని చెప్పాలి. మీరు మంత్రాన్ని చెప్పినప్పుడు మీకు ఈ పరిహారము చక్కగా పరిపూర్ణం అవుతుంది. వాళ్ళు ఖచ్చితంగా మీ దారికి వస్తారు, తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. ఎంతో మంది కూడా, అంటే మనకి వెనకటి రోజుల్లో ఋషుల కాలంలో అవ్వచ్చు, మునుల కాలంలో అవ్వచ్చు, మన పెద్దవాళ్ళు చాలా మంది కూడా ఇలాంటి రహస్య పరిహారాలు చేసే వారికి, అంటే దూరమైనటువంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొచ్చుకోవటం. ఇప్పుడు భార్యాభర్తలు అనుకోండి, ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి కాస్తో కూస్తో గొడవ జరిగిన బ్రతిమలాడుకుంటారు, కానీ వీళ్ళు దూరంగా ఉంటారు కదా, ఇష్టమైన వ్యక్తులు. మగవాళ్ళు ఒక చాటు ఉంటే ఆడవాళ్ళు ఒక చాటు ఉంటారు. అట్లా వాళ్ళని దారికి తీసుకొచ్చుకోవటానికి ముందుగా అసలు మనకు కుదరదు అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకురావడానికి మనకి ఈ చక్కెర కూడా ప్రకృతి ద్వారా లభిస్తుంది, అంటే చెరుకు నుంచి తయారవుతుంది. కాబట్టి చక్కెర కూడా చాలా శక్తివంతమైనది. చెరుకు ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతుంది. చెరుకుకు పరిహార శాస్త్రంలో చాలా శక్తులు ఉన్నాయన్నమాట. అలాంటి చెరుకుతో చేసినటువంటి చక్కెరతో ఈ పరిహారం అనేది తిరుగులేని ఫలితాన్ని ఇస్తుంది. చెరుకు చూడండి, మనకి అంటే లక్ష్మీదేవికి ఇష్టం అంటారు, దైవానికి ఇష్టం అని చెప్పేసి పరిహార శాస్త్రంలో చెరుకులతో చేసే పరిహారానికి కూడా పవర్ ఉందన్నమాట. మనం ఏదన్నా పనుల మీద బయటికి వెళ్తున్నా, చెరుకు బండి ఎదురు వచ్చినా, చెరుకులు అంటే ఇట్లా మనకి ఏదన్నా తోట ఎదురు వచ్చినా చాలా బాగా కలిసి వచ్చింది అనమాట. అలాగే ఈ పంచదార కూడా అంత శక్తివంతమైనటువంటి పరిహారం అనేది మనకి, అంటే రూపాయితో రూపాయి ఖర్చు లేని పరిహారం. దీని యొక్క రిజల్ట్ చూస్తే మాత్రం మళ్ళీ మీరే ఇంకోసారి కావాలి అని చెప్పేసి మీరే చేసుకుంటారు. అంత తిరుగులేనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆ పరిహారం ఏంటనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని సమస్యలతో, అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఇట్లా కొంచెం ఏదన్నా నరదిష్టి, నాగదోషము, మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేశారని చెప్పేసి అనిపించినా, ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ గురువు గారి నెంబర్కి, అంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేటప్పటికి 8328334329. ఈ నెంబర్కి గనక మీరు ఫోన్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఇది కొన్ని నియమాలతో చేయాలి. చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి. ఇది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా చేసుకోవచ్చు. భార్యాభర్తలు కూడా కొంతమంది దూరంగా ఉంటారు కదా, వాళ్ళు కూడా దగ్గరకు రావాలని చెప్పేసి, లేదా భర్త మారాలను, భార్య ప్రేమగా చూడాలని, ఇట్లా మీ కారణాలు ఉంటాయి కదా, అట్లా చెప్పుకొని మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అట్లాగా మీరేం చేస్తారంటే ముందు చక్కగా స్నానం చేసేసి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. నలుపు రంగు బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుకోకూడదు. ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ఇలాంటివి కట్టుకోండి. అలా కట్టుకున్న తర్వాత మీరు చక్కగా ఒక గాజు గ్లాసుతో నీటిని తీసుకోండి. నీరు అనేవి చాలా ఫ్రెష్గా ఉండాలి. గాజు గ్లాసుతో తీసుకోవాలి. గాజు మనకు తెలిసిన విషయమే, గాజు వల్ల పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది అనమాట. గాజు దోషాన్ని, చెడును తీసేసి మనకు మంచిని తెస్తుంది అనమాట. నీరు అంటే నీటిని నారాయణుడిగా చెప్పుకుంటారు. నీరు మనకు పంచభూతాల్లో ఒకటి, చాలా శక్తివంతమైనవి. పంచదార అంటే మనకు దైవానికి అంకితం చేయబడింది, శుద్ధి చేసినటువంటి పదార్థం అనమాట. కాబట్టి అంటే మనకు చెరుకు నుంచి ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట పంచదార అనేది. కాబట్టి ఒక్క స్పూన్ మీరు పంచదార తీసేసుకొని ఆ నీటిలో కలిపేసేసేయండి. అలా కలిపేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక ఆ నీటిని పట్టుకొని
మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో అంటే మనసులో వాళ్ళ పేరుని చెప్పేసుకొని ఈ మంత్రాన్ని చెప్పండి. మీకు అవకాశం ఉంటే ఆ నీటిని కాసేపు దేవుడి దగ్గర పూజ చేస్తే అక్కడ పెట్టేసేసేయండి, ఇంకా శక్తివంతంగా మారతాయి. ఒకవేళ కుదరకపోతే మనకు ప్రకృతి అయినా సపోర్ట్ చేస్తుంది. ఇక ఆ గ్లాస్ పట్టుకొని వాళ్ళ పేరు చెప్పుకొని, వాళ్ళ పేరు ఏదన్నా స్వప్న అనుకోండి, స్వప్న అని చెప్పి మంత్రం ఏంటంటే ఓం క్రీం నమః, ఓం క్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని మీకు అవకాశం కుదిరితే లెక్క అయితే 108 సార్లు చెప్పుకోవాలి. 108 సార్లు చెప్పుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. వాళ్ళ పేరు అలాగే మంత్రం అన్నమాట. ఆ మంత్రాన్ని ఇట్లా ఓం క్రీం నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది. ఇది వచ్చేటప్పటికి మీరు గట్టిగా అంటే మనకి ఎక్కువగా ఈ పరిహారం వచ్చేటప్పటికి శుక్రవారం కానీ ఆదివారం కానీ చేసుకుంటే మనకు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సోమవారం కూడా రిజల్ట్ వస్తుంది అనమాట. శుక్రవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు 7 సార్లు చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. చేసినప్పుడల్లా మంత్రాన్ని 108 సార్లు చదవాల్సిన పని లేదు. మొట్టమొదటి రోజు అంటే గ్లాసు చక్కెర నీటిని పట్టుకొని ఆ మంత్రాన్ని చెప్పుకొని 108 సార్లు ఒక్కరోజు, మిగిలిన 6 సార్లు చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ పేరు చెప్పుకొని మంత్రాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు. ఫస్ట్ రోజు మాత్రం 108 సార్లు చెప్పుకోండి. మిగిలిన రోజుల్లో ఒక్కసారి చెప్పుకుంటే చాలు అనమాట. వాళ్ళ పేరు చెప్పుకోవటము, గ్లాస్లో ఆ చక్కెర నీటిని పట్టుకోవటం, ఓం క్రీం నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు మొట్టమొదటి రోజు 108 సార్లు, మిగిలిన 6 రోజులు వచ్చేటప్పటికి ఒక్కసారి. కానీ చక్కెర నీళ్ళు మాత్రం తప్పనిసరిగా చేతిలో ఉండాలి. ఆ వ్యక్తి పేరుని మీరు మనసులో తలుచుకోవాలి, ఇంటి పేరుతో సహా తలుచుకోవాలి. ఇప్పుడు స్వప్న ఉందనుకోండి, ఎంతమందో స్వప్నాలు ఉంటారు, తెలియదు కదా, ఎవరనేది మనకు తెలియదు కదా, వాళ్ళకి ఇంటి పేరు ఉంటుంది. అంటే ఏ అనో బి అనో సి అనో ఇంటి పేరు ఉంటుంది కదా, ఇంటి పేరుతో సహా తలుచుకోండి. మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇంటి పేరు తెలియదు అనుకుంటే మామూలు పేరుతోనే మీరు చెప్పేసుకోవచ్చు అనమాట. అట్లా చెప్పేసేసుకొని ఆ చక్కెర నీటిని మీరు ఏం చేస్తారంటే నీళ్లు అంటే మీ తల చుట్టూతా అంటే కుడి నుంచి ఎడమకు 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు తిప్పుకోండి. నీటిని కాస్త వెలితిగా తీసుకోండి. మనం పరిహారం చేసేటప్పుడు కింద పోతే రిజల్ట్ అనేది ఉండదు. అలా చక్కెర నీటితో మీరు దిష్టి తీసేసుకోవాలి. ఎందుకు అనంటే 4 దిక్కుల నుంచి అంటే ఎవరి వల్ల ఇబ్బంది వచ్చిందో, ఏం జరిగిందో, అసలు సమస్య ఏంటో మనకు పూర్తిగా తెలియదు కాబట్టి తిప్పేసేసుకోండి. తిప్పేసేసుకొని ఆ నీటిని మీరేంటంటే మీ ఇంటి ఆవరణలోనే ఏదైనా ఒక మూలకు పోసేసేయండి. అలా పోస్తే మీకు కాసేపటికి ఆ నీటి దగ్గరికి చీమలు చేరతాయి అన్నమాట. చీమలు, ఏదన్నా పురుగులు ఇలాంటివి చేరతాయి మీరు గమనించినట్లయితే. ఎందుకంటే తీపి వస్తువు కదా, అలా చేరతాయి. అలా చేరటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ నీటిని మీరు దోషం తీసేసుకొని మంత్రం చెప్పుకొని పారబోసేశారు అంటే ఆ సమస్య అనేది పారబోసేసాం మనము. అలాగా ఆ సమస్య అనేది పోయి ఆ నీటి దగ్గరికి ఈ చీమలు ఎట్లాగైతే వచ్చి చేరతాయో అలాగే మనకిష్టమైన వారు కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తారు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏముందలే అని చెప్పేసేసి అనుకోవద్దండి. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం. మనకి ఇది పరిహార శాస్త్రాల్లో, సిద్ధ శాస్త్రాల్లో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పినటువంటి పరిహారం, ఎంతో మంది చేసి రిజల్ట్ పొందినటువంటి పరిహారం. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మీ వశం అవుతారు. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకు ఇష్టమైనటువంటి వ్యక్తిని మీ సొంతం చేసుకోండి, మీ దారికి తీసుకొచ్చుకోండి. చాలా పవర్ఫుల్ రిజల్ట్. కానీ నిజమైనటువంటి రిలేషన్కి, నిజాయితీగా ఉన్నటువంటి రిలేషన్స్కి మాత్రమే చేయండి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. చక్కగా ఈ పరిహారం చేసేసుకొని తిరుగులేని ఫలితం పొందండి. డబ్బు కోసం కూడా మీరు చేసుకోవచ్చు. డబ్బు గురించి కూడా మీకు ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. అప్పుడైనా మీకు ఫలితం అనేది వస్తుంది. చక్కగా ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైంది కదా ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.